అది నయమవడానికి ఎవరేం చెప్పినా శ్రద్ధగా ఆచరించాను. ఈరోజు పిలవకుండా వచ్చే అతిథులకి ఆతిథ్యం ఇస్తే నా భర్తకి నయమవుతుందన్నారు. ఆ అతిథులు వచ్చేటట్టు అనుగ్రహించు తల్లి. నా భర్తని కాపాడమ్మా, నన్ను కరుణించు. దండనాథ చండికేశ పేరుండా గురుదేవుల ఆజ్ఞ. హర హర మహాదేవ శంభో శంకర. సమయానికి వచ్చిన ఈశ్వర స్వరూపులు రండి స్వామి, రండి. శుభం భూయా. ప్రసాదం స్వీకరించండి. హర హర మహాదేవ శంభో శంకర. కూర్చోండి స్వామి. తల్లి, నిన్ను చేపట్టిన నీ పతిదేవుడు వ్యాధిగ్రస్తుడైనాడు కదూ? ఆ విచిత్ర వ్యాధి వలన నీ పతిదేవుని రూపం వికృతమైనది కదూ? ఇంకో 3 రోజులలో నీ మాంగళ్య భాగ్యానికి భంగం వాటిలోనున్నది. స్వామి, మీ బిడ్డలా భావించి నా పట్ల కరుణ చూపి ఈ దోషానికి పరిహారం చెప్పండి. నాకు మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదించండి. చూడమ్మా, మేము ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేయకూడదు. అది మా గురుదేవుల శాసనం. మమ్మీ, వీళ్ళెవరు మమ్మీ? వీళ్ళు మన పాలిట దేవుళ్ళు. మీ నాన్న వ్యాధి నయం చేయడం వీళ్ళకి తెలుసు. అలాగా మమ్మీ. స్వామి, మా డాడీ జబ్బు తగ్గిపోవాలి, అందరితో చక్కగా మాట్లాడాలి. త్వరగా మీ నయం చేసి పెట్టరు? అటులనే కోరిన ఫలాన్ని నువ్వు ఆహారంగా ఇవ్వగలిగితే నీ పతి ప్రాణములను రక్షించగలం. అలాగే స్వామి, నాకు నా భర్త దక్కితే చాలు. అమ్మా, నీ పతి ప్రాణములకు భయం లేదు. మా కోరిక నెరవేర్చిన చాలు. నీ కోరికను త్రుటిలో నెరవేర్చగలం. ప్రమాణం చెయ్యి. నా బిడ్డ మీద ఒట్టు. మీ కోరిక నేను తీరుస్తాను, మిమ్మల్ని తృప్తిపరుస్తాను. జై సద్గురు. ఆగు, మేము కోరినది ఈ ఫలము కాదు. ఇది కాదా? అయితే అక్కడ చాలా ఫలాలున్నాయి. ఏదో సెలవు ఏంటి, తెస్తాను. మేము భూమి మీద పెరిగిన ఏ ఫలాన్ని ఆరగించం. వేరులేని మానుకి, ఆకుల్లేని కొమ్మ, మాసానికొక పువ్వు, నవమాసాలకొక తినబడని ఫలము. దాన్ని నువ్వు శ్రద్ధతో, భక్తితో ఆహారముగా మాకు వండి పెట్టవలెను. అది ఏ ఫలమో, ఎక్కడ దొరుకుతుందో నిజంగా నాకు తెలియదు స్వామి. ఏమిటమ్మా, మేము కోరిన ఫలం నీ పక్కనే ఉన్నది. తెలీదు అంటున్నావా? మీరు నన్ను అడుగుతున్నది నా బిడ్డనా? అవునమ్మా, మేము కోరినది ఆ ఫలాన్నే. నీవు కోరిన విధంగా నీ భర్త దక్కాలంటే నీ పుత్రఫలాన్ని మాకు ఆహారంగా పెట్టక తప్పదు. అయ్యో స్వామి, ఏమిటి వింత పరీక్ష? నేను కన్న బిడ్డని నేనే వధించి వడ్డించమంటారా? ఈ ఘోరం నేను చెయ్యలేను. నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పావు. ఇప్పుడు ఆడిన మాట తప్పితే నీ బిడ్డ గత ఏమవుతుందో చూడు. మీరేం చేసినా సరే నేను ఈ పని చేయను. హ్రీం కాళీ ఫట్ సర్పః. కృష్ణ, కృష్ణ, హ్రీం కాళీ ఫట్ యథాస్థితి. కృష్ణ, ఏయ్ నారి, నువ్విచ్చిన మాట తప్పినందుకు నీ సంసారం సర్వనాశనమవుతుంది. నీ వంశం నిర్వంశం అవుతుంది. కావేరి, ఆగమ్మా. పదండి. స్వాములు, వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి. కావేరి, బిడ్డ మీద ఒట్టు వేసావు. మాట తప్పితే నీ కొడుకు చస్తాడు, నా కొడుకు చస్తాడమ్మా. లేదు, లేదు, లేదు. నేను కళ్ళారా చూశానమ్మా. వీడు సామాన్యుడు కాదు. పిల్లవాడి రూపంలో మన ఇంటికి వచ్చిన మృత్యు. దీనికంతటికి వీడే కారణం. ఒకరోజు రాత్రి ఏమైందంటే, మనకి చెడు చేసేవాడిని ఎందుకమ్మా మన ఇంట్లో ఉంచుకోవడం? మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి నువ్వు.
ఈ బిడ్డ పోతే నీకు ఇంకో బిడ్డ పుడతాడు. కానీ నా బిడ్డ పోతే నా వంశమే నిర్వంశం అవుతుంది. కొడుకు వేరు కోడలు వేరు కాదు. నాకు పుత్రభిక్ష పెట్టమ్మా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను తల్లి. అలాగే మావయ్య, అలాగే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు? ఏడవక ఏం చేయమంటావు? ఏ తల్లికి ఇలాంటి దుస్థితి రాకూడదు నాన్న. పోయిన జన్మలో నేనెంత పాపం చేసుంటానో రా కృష్ణ. నాన్నకి త్వరగా జబ్బు తగ్గాలి కదమ్మా. కృష్ణ, నాకేమైనా పర్వాలేదు, నీకింకో బాబు పుడతాడు. నాన్నకేమైనా జరిగితే నేను మళ్ళీ నీ కడుపునే పుడతానమ్మా. నా తండ్రి. నన్నుండి వాళ్ళకి పెట్టమ్మా. కృష్ణ, కృష్ణ, కృష్ణ. పాపిస్తుంది. బంగారం లాంటి మా మనవడిని చంపేసిందమ్మా. నీవు కన్నీరు పెడుతూ వడ్డిస్తే మా మనసు సంతృప్తి చెందదు. నీ భోజనం మాకొద్దు. నీ భర్త గతి ఇక అధోగతి. వద్దు, వద్దు, నేను ఏడవను, నేను ఏడవను. ఇప్పుడు చెప్పండి, కన్న కొడుకునే చంపింది, ఇక నన్ను మాత్రం చంపదా? మిమ్మల్ని చంపదా? ఈ ఊళ్ళో వాళ్ళందరినీ చంపదా? అయ్యో దేవుడా, దేవుడా. తల్లి, నీవిచ్చిన విందుకు మా మనసు తృప్తి చెందినది. నీ భర్త వ్యాధిని మేము స్వీకరించాం. ఇక పూర్ణాయుష్కుడై వర్ధిల్లుతాడు తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. కృష్ణ, అయ్యో కృష్ణ, కృష్ణ, కృష్ణ.